వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని మరొక మేనిఫెస్టోని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడారు. కూటమి బడ్జెట్ స్పష్టత లేని బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన ఆపలేదు అంటే ఆయన వెనక ఉన్నట్లే కదా అని ప్రస్తావించారు. విష నాగులతో పాటు అనకొండను అరెస్టు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఇస్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాము, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించటం లేదా? మళ్ళీ చెప్తున్నా, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానే కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ, అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ has taken this very seriously. We are happy about it. కానీ ఏ పార్టీ అయినా కూడా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఎనీథింగ్, సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ ఉండాలి. లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాగులే, కానీ వీళ్ళని కాదు, అనకొండాలను పట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి, శిక్షించాలి. అప్పుడే ఇది ఆగుతుంది. లేకపోతే ఈ సైతాన్ సైన్యం ని అరికట్టడం అసాధ్యం. థ్యాంక్ యూ. చెప్పాను కదమ్మా. నా